రైట్, చూడండి సైక్లిక్ క్వాడ్రిలేటర్ గురించి మాట్లాడతాం. ఏం సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటే ఏం నార్మల్గా ఒక వృత్తం ఉండాలి, సర్కిల్ ఉండాలి, సర్కిల్ ఏమి ఉండాలా, ఒక చతుర్భుజం ఉండాలి. అట్లుండేదాన్ని మనం ఏమంటారు, సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటారు. రైటా? సో ఫస్ట్ సైక్లిక్ క్వాడ్రిలేటర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన ఒక వృత్తం ఉండదు, ఇక్కడ దాంట్లో ఒక చతుర్భుజం ఉండదు. రైటా? ఒక సర్కిల్ ఉండదు, దాంట్లో ఒక క్వాడ్రిలేటర్ అనేది ఉండదు. సో చూసేగిన ఇక్కడ చూడండి మీకు ఏమని చెప్పిన అట్లా ఇట్లా ఉంటే గిన దీంట్లోన ద సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు 180 degrees. రైట్, అంటే ద సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 50 ఉన్నదంట, ఇది ఎంత అవుతుంది అప్పుడు మొత్తం సమ్ ఆఫ్ ది డిజిట్స్ 180, అప్పుడు ఇది ఒక 50 అవుతుంది, ఎంత అవుతుంది 130. అర్థమవుతుంది. సేమ్ ఇక్కడ కూడా సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఎట్లుంటాయి మనకి 180 డిగ్రీలకి ఈక్వల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ఇది ఇచ్చుకసి ఇది కనుక్కోవచ్చు, ఏదైనా కష్టం ఇది ఇచ్చుకసి ఇది కనుక్కోమనొచ్చు. రైటా? ఏదైనా కష్టం డి రెండు ఇచ్చుకసి రెండు కనుక్కోమనొచ్చు. రైట్, అదే సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 180 అవుతుంది. రైటా? సారీ. సో ఇక్కడ చూడండి దీంట్లోనే చతుర్భుజం ఏ విధంగానూ ఉండొచ్చు, చతుర్భుజము ఏ విధంగా ఉన్నా కానీ సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ మాత్రం 180 డిగ్రీలు అవుతాయి. కొన్నిసార్లు మనకి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు, దీంట్లో ఉండే క్వాడ్రిలేటర్ అనేది ప్యారలల్గ్రామ్ అవుతుంది. లేదని కష్టం దీంట్లో ఇప్పుడు ఏడీ అనే ఒక రేఖ, బీసీ అనే ఒక రేఖ ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటుంది, అది చెప్పినప్పుడు వేరే కండిషన్లో. బట్ ఇక్కడ ఏం అసలు అట్లా కండిషన్స్ ఏమి లేవు, ఓన్లీ ఒక వృత్తం ఒక సర్కిల్ ఉంటుంది, సర్కిల్లో మనకి ఏముండాలా క్వాడ్రిలేటర్లు ఉండాలి. అట్లుంటేనే మనకి ఏమైతుంది సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు 180 degrees అనమాట ఇక్కడ. రైటా? ఇది నెక్స్ట్ చూడండి మనకి రెండవ చూడండి. సో ఇది మనకి దేనికి కొనసాగిగా చెప్తాను కష్టం అంటే మీకు ఇంతకుముందు ఒక ట్రయాంగిల్ కూడా చెప్పింది, గుర్తున్నానో లేదు మీకు. ఒక తీసుకుని కష్టం తీసుకుంటే కన్నా వీటిలో బయటకు పోతుంది ఒక కోణం, గుర్తున్నదే. సో మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఎంత ఉంటుంది, దీనికి ఆపోజిట్లో ఉంటే మనకి ఏవైతే యాంగిల్స్ ఉంటాయో ఆ సమ్ ఆఫ్ ది యాంగిల్స్ మనకి ఏమవుతుంది. రైటా? ది ఎక్స్టీరియర్ యాంగిల్కి ఆపోజిట్లో ఉండే రెండు యాంగిల్స్ యొక్క మొత్తము ఇది అవుతుంది అనకసం చెప్పేది మీకు. ఇట్లాంటి 3 డయాగ్రామ్ డిస్కస్ మరీ చెప్పినాను మీకు, కన్ఫ్యూజ్ అవుతారు అనకసం. ఒకసారి ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి ఇక్కడ అనకసం. సో అట్లా మనకి ఇక్కడ దీంట్లో బట్ దానికి దీనికి సంబంధం లేదు. సో సేమ్ అట్లా ఒకటి మనకి ఇక్కడ క్వాడ్రిలేటర్ సర్కిల్లోన ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక్కోవాలంటే బయట యాంగిల్ కనుక్కోవాలంటే ఏమవుతుంది జనరల్గా దానికి ఆపోజిట్ యాంగిల్కి ఈక్వల్గా ఉంటుంది, సింపుల్ అంతే దీంట్లో. అంటే ఇక్కడ చూడండి యాంగిల్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది యాంగిల్గా డిసిఈ, అంటే ఈ యాంగిల్ డిసిఈ అంటే సీనే కదా అర్థం. సో అనేది ఇది ఈ రెండు అనేది ఎటువంటి ఒకదానికి ఒకటి సమానంగా ఉంటుంది అనమాట. అర్థమైనా? అంతేగాని అది తెలివితేటలో దాన్ని ఉపయోగించుకొని దీన్ని తీసుకొచ్చి సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే అట్లయితే ఏం చేయవలసిన అవసరం లేదు. క్వాడ్రిలేటర్ ఇది ఎంత ఉంటుంది, ఇది కూడా అంతే ఉంటుంది. నెక్స్ట్ మూడోది రండి. సో మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఒక సర్కిల్ కనిపిస్తుంది, అది దాంట్లో క్వాడ్రిలేటర్ ఉండదు. మరి క్వాడ్రిలేటర్ ఉండే క్వాడ్రిలేటర్ మనకి ఏం గీస్తాను, ఇక్కడ మనం రెండు కర్ణాలు గీస్తాను, డయాగోనల్స్ గీస్తాను. సో చూసే దీంట్లో మనకి అప్పుడు ఈ తీరం ఏమో ఇది ఒక తీరం, ఇది ఆ తీరం పేరు మీరు ఏమన్నా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా చూడండి ఏమవుతుంది అంటే ఆపోజిట్ సైడ్స్ ఏదైతే ఉంటానో ఇంటి చేయాలి ఫస్ట్, తర్వాత మధ్యలో ప్లస్, మళ్ళీ ఆపోజిట్ సైడ్స్ మళ్ళీ ఏం చేయాలా ఇంటి చేసిగిన అది ఏంటికి ఈక్వల్గా అవుతుంది అంటే వాటి యొక్క డయాగోనల్స్ కర్ణాల యొక్క లబ్ధానికి ఈక్వల్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఆపోజిట్ యాంగిల్స్ ఇది ఏదైతే ఉండే ఫస్ట్ది ఏబి డిసి, ఏబి డిసి అన్న సిడి అన్న ఒకటే, రెండోటి ఇంటి చేయాలి, తర్వాత ప్లస్, మళ్ళీ ఆపోజిట్ యాంగిల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, సైడ్స్ ఆపోజిట్ సైడ్స్ ఏదైతే ఉన్నాయి ఏడి బీసీ, చూడండి బీసీ ఏడి, ఏడి బీసీ, బీసీ ఏడి ఎట్లయినా ఒకటే ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమని చెప్తే కర్ణాలని ఇంటి చేయాలి. సో కర్ణం ఏముంటుంది చెప్పండి, ఒకటి ఏసీ, ఇంకోటి వచ్చేసి బీడి. ఇది ఒక తీరం అవసరం లేదు, పేరు ఏం అవసరం లేదు, బట్ ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి వాడు ఇది ఇచ్చి ఇది 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 కసి రైట్, కర్ణం ఒకటి ఇచ్చుకసి ఇంకో కర్ణం కనుక్కోమనడం, అర్థమైనా? సో ఈ రెండు కర్ణాలు ఇచ్చుకసి ఇది ఇచ్చుకసి ఈ విధంగా కనుక్కోమనడం, అట్లాంటి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో అట్లాంటప్పుడు డైరెక్ట్ దీన్ని చూసి ఏం చేయాలా, ఎదుటి భుజాలు ఏటైతే ఉంటాయో ఎదుటి భుజాలని ఇంటూ చేయాలా, తర్వాత ప్లస్ మళ్ళీ ఎదుటి భుజాలను ఏం చేయాలా ఇంటూ చేయాలా, ఈజ్ ఈక్వల్ టు అది దేనికి సమానం అవుతుంది కర్ణాల యొక్క భుజాలు ఉంటాయి కదా, కర్ణాలు ఉంటాయి కదా వాటి యొక్క లబ్ధానికి సమానం అవుతుందని గుర్తుపెట్టుకున్నాను, డయాగోనల్స్ యొక్క లబ్ధానికి సమానం అవుతుందని గుర్తుపెట్టుకున్నాను. రైటా? రైట్. సో లాస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి మీరు ఏమనుకుంటారంటే ఇప్పుడు నార్మల్ ఇప్పుడు చెప్పాను కదా ఏబిసిడీలు ఇంపార్టెంట్ కాదు, ఏబిసిడీలు నన్ను ఇప్పుడు ఇక్కడ ఏబిసిడి అని రాసేనా, ఒకవేళ ఇప్పుడు ఇది తీసేసి కాసి ఇక్కడ మార్క్స్ రాస్తే కూడా నీకు రాసేకి రావాలా, అదే నేర్చుకోవాలి తింటాను ఏబిసిడి అని బట్టి కొట్టే కదా ఏబి ఇంటూ సిడి ప్లస్ బీసీ ఇంటూ అట్లా ఎప్పుడు రావు. నేను అందుకనే దీన్ని ఇట్లా గుర్తుపెట్టుకున్నాను చూడండి, ఆపోజిట్ సైడ్స్ ఏటైతే ఉంటాయో ఆ రెండోటిని ఇంటి చేయాలి, అది ఏబిసిడీలు ఏమన్నా ఉన్నాయి మళ్ళీ ప్లస్ చేస్తాం మధ్యలో,
దాంట్లో మళ్ళీ ఆపోజిట్ సైడ్స్ ఏం చేయాలి, మళ్ళీ ఇంటూ చేయాలి. సో అది దేనికి సమానం అవుతుంది, వాటి యొక్క కర్ణాల యొక్క లబ్ధానికి సమానం అవుతుంది. అది నేర్చుకున్నా అంతేగాని ఏబిసిడీలు కాదు. రైట్, ఇక్కడైతే డైరెక్ట్గా ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఈజీ గుర్తుపెట్టుకుంటారు. ఇక్కడ కూడా మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఇంటీరియర్ యాంగిల్ లోపల ఉండే ఏదానికి ఈక్వల్గా అయితే రెండు సమానంగా ఉంటాయని ఈజీ గుర్తుపెట్టుకుంటారు. రైట్, సేమ్ ఇక్కడ కూడా జాగ్రత్త చూడండి. ఇక్కడ ఏమైతే అంటే మీకు ఇక్కడ క్వశ్చన్స్లో పర్ఫెక్ట్గా ఒక వర్డ్ కనిపించాల. మనం చేసే క్వశ్చన్స్లో ఏం కనిపించాలనుకుంటే మనకి ఒక టర్మ్ కనిపిస్తుంది, ఏసీ బైసెక్ట్ బీడీ. అది ఏసీ బదులు వేరేది ఏమన్నా నెంబర్ లేదు, ఇక్కడ బీడీ బదులు ఏదైనా ఒక నెంబర్ లేదు. అంటే ఒక లైన్ ఇంకొక లైన్ బైసెక్ట్ చేయాలి. చేసింది ఎక్కడ చూడండి, ఏసీ అనేది ఇప్పుడు ఏసీ అనేది బీడీని ఏం చేసింది, బైసెక్ట్ చేసింది. ఈ వర్డ్ కనపడాలి మీకు ఇట్లా. సో ఏసీ అనేది బీడీని ఏం చేయాలా, బైసెక్ట్ చేయాలి. అట్లా చేసిన సందర్భంలో మనకి ఏం గుర్తొస్తుంది చూడండి. ఇక్కడ ఏదైతే బైసెక్ట్ చేసిందో సింపుల్గా ఏసీ బిడి అని క్వశ్చన్ గుర్తుపెట్టుకుంటే కదా, ఒక దగ్గర ఉండే ఇట్లా రెండు యాంగిల్స్ని అవతలనుకుంటే ఒక రెండు యాంగిల్స్ని ఇంటూ చేసేకి ఈక్వల్ అవుతారు రెండాన్ని. సో ఇక్కడ చూడండి బిఏ ఇంటూ బీసీ ఈజ్ ఈక్వల్ టు డిఏ ఇంటూ డిసి. అర్థమైనా? సో అట్లాంటప్పుడు ఇక్కడ ఇది ఈజీ ఉండదు. మీకు ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతారనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఏ నుంచి స్టార్ట్ చేస్తాను ఇక్కడ ఇదే డయాగ్రామ్లో నువ్వు పక్కన గీసుకున్నప్పుడు కంపేర్ చేసి ఫస్ట్ ఏబిసిడి అనుకుంటే గుర్తుపెట్టుకోండి. ఏసీ అనేది బీడీని బైసెక్ట్ తీసింది కాబట్టి బిఏ ఇంటూ బీసీ ఈజ్ ఈక్వల్ టు డిఏ ఇంటూ డిసి అని గుర్తుపెట్టుకుంటా అనుకో, ఈజీగా వస్తుంది. రైటా? కావాలంటే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 95 ఒకసారి 95 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారనేది. క్వశ్చన్ నెంబర్ 95 చూడండి ఏమి ఇచ్చినారంటే, ఇఫ్ ద an exterior angle 95 కదా 94 95 if an exterior angle of the cyclic quadrilateral be 50 రైటా. ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఎక్స్టీరియర్ అంటే బయట ఉండే యాంగిల్ అంట ఎంత అంట 50 అంట. అంటే ద ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్ చూడగా ఇన్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ద ఆపోజిట్ యాంగిల్ ఈజ్ 50 అంటున్నాడు. సారీ, ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ 50 అంటున్నాడు. అయితే నువ్వేం కనుక్కున్నా, ఈ ఎక్స్టీరియర్ యాంగిల్కి ఆపోజిట్లో ఉండే ఇంటీరియర్ యాంగిల్ అనేది ఎంత అనుకో. ఇంటీరియర్ అంటే లోపే కదా ఉండేది, ఇంటీరియర్ యాంగిల్ ఎంత అనుకుంటుంటాడు. మరి రెండు ఎట్లుంటాయని చెప్పి మనకి సమానం. ఇది 50 ఇది కూడా ఎంత అవుతుంది మనకి 50 అవుతుంది అనమాట. రైటా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు 96 క్వశ్చన్ చూడండి. మనకి 96 క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. ఇన్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి అనేది ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఇచ్చాడు. ఇన్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి అనేది ఒక వృత్త చతుర్భుజం అని క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. అయితే వృత్తంలో చతుర్భుజం ఉండదు. అయితే చూడండి, ఏబి ఈజ్ ఈక్వల్ ఇచ్చినాడు, బీసీ ఈజ్ ఈక్వల్ ఇచ్చినాడు, సిడి ఈజ్ ఈక్వల్ ఇచ్చినాడు, డిఏ ఈజ్ ఈక్వల్ కూడా ఇచ్చినాడు. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ది బీడీ అనేది ఒకటి ఇచ్చినాడు అండ్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఏసీ అని ఇచ్చినాడు. సో మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి దీంట్లోనే ఏదైనా గుర్తుకొస్తుంది. దీంట్లోనా మూడోది గుర్తుకు రావాలి. గుర్తొచ్చిన కాన్సెప్ట్ అక్కడ తెలుస్తుంది. ఇప్పుడు వాడే అంటున్నాడు ఏబిసిడి అనేది వాడే ఇచ్చాడు. ఒక సైక్లిక్ క్వాడ్రిలేటర్, ఇది ఒక సైక్లిక్ క్వాడ్రిలేటర్. ఇప్పుడు చెప్పండి దాంట్లో ఏం వాల్యూస్ ఇచ్చాడు చెప్పండి మనకి. ఏబి అనేది 8 అంట. ఓకే, తర్వాత బీసీ 9, బీసీ అనేది 9 అంట. సిడి అనేది 6 అంటున్నారు. ఏడి డిఏ 7 రెండు ఒకటే 4 అంటున్నారు. అయితే ఇందులో ఇంకోటి ఇచ్చింటారు చెప్పండి, ఏది ఇచ్చినారు. బీడీ అనేది ఎంత అంట. సో బీడీ అనేది 7 అంట, ఇది 7 అంట. అయితే ఇది ఎంత ఉన్నదో క్వశ్చన్ మార్క్ అని అడుగుతున్నాడు. అంతే ఏసీ కనుక్కోవాలని క్వశ్చన్ అంటున్నారు. సో ఇప్పుడు మీరు ఈజీ ఏ చేయలేదు చెప్పండి. ఏబి ఇంటూ ఇచ్చినట్టు ఏబి ఇంటూ సిడి అంటే క్వశ్చన్ అంటే ఇది ఇంటూ ఇదే కదా మనం చేయాల్సింది. సో అప్పుడు 8 6 ఎంత 48, తర్వాత ప్లస్ ఉంటుంది. ఎట్లా మళ్ళీ ఇతర ఇవి రెండు ఇంటూ చేయాలి. సో 9 4 36. సో ఎంత వస్తుంది చెప్పండి 84. సో ఈజ్ ఈక్వల్ టు మనకి ఏముండదు ఏసీ ఇంటూ బీడీ అనేది అర్థం కదా. అంటే ఏమని అర్థం 7 ఇంటూ ఎక్స్ తెలియదు కదా, ఎక్స్ అనుకోవచ్చు అనుకుంటా. అప్పుడు దేవుడితో కొట్లు కూడా అయిపోయి కదా 7 1 అట్లా 7 2 14. సో మనకి అది ఎంత వచ్చింది మనకి 12. సో అందుకోసమే మనకి కరెక్ట్గా కాన్సెప్ట్ ఏముండదు అనేది నేర్చుకుంటారు అనుకో, లెక్కలు మీరు ఈజీగా చేయగలుగుతారు. రైటా? ఏమంటారు? సో క్వశ్చన్ నెంబర్ కావాలంటే 97 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినట్టు అనేది. సో క్వశ్చన్ నెంబర్ 97 క్వశ్చన్ ఏమి ఇచ్చినట్టు చెప్పండి. చెప్పండి క్వశ్చన్ నెంబర్ 97 ఏమి ఇచ్చినట్టు చెప్పండి. ఇనే సైక్లిక్ క్వాడ్రిలేటర్ ఏబిసి అనేది ఒక సైక్లిక్ క్వాడ్రిలేటర్ ఇచ్చాడు. ఓకే, కానీ అయితే ఏమి ఇచ్చాడు చూడండి. డయాగోనల్ ఏసీ ఇక్కడ చూడండి. డయాగోనల్ ఏసీ బైసెక్ట్స్ కరెక్ట్ కనపడుతున్నది. డయాగోనల్ ఏసీ బైసెక్ట్స్ ద డయాగోనల్ బీడీ అని ఇచ్చినాడు. సోగా డయాగోనల్ ఏసీ అనేది డయాగోనల్ బీడీని ఏమవుతుందంట
బైసెక్ట్ చేస్తుంది అన్నప్పుడు ఇదే రూలే కదా మనం ఫాలో కావాల్సింది. అది ఇచ్చినట్టు ఇప్పుడు అదే కావాల్సింది అని చెప్పిగా డయాగోనల్ అంటే ఈ మధ్యలో ఉండేటివి డయాగోనల్ కర్ణాలే అంటారు కదా వాటిని. సో అది ఏసీ అనేది దాన్ని బైసెక్ట్ చేయాలి, దీన్ని బీడీ అనేది దాన్ని బైసెక్ట్ చేసింది ఇక్కడ అని ఇచ్చినాడు అక్కడ. అయితే ఏమి చెప్పండి, ఇవి ఏబీ ఈజ్వల్ టు సంథింగ్ ఏదో ఇచ్చినాడు. చెప్పండి ఏబీ ఈజ్వల్ ఎంత ఇచ్చినాడు మనకి 16.51 క్వశ్చన్ ఇచ్చాడు. అయితే తర్వాత సీడీ ఎంత ఇచ్చినాడు 9.8 19.8 ఓకే. ఇంకా ఏబీ ఈజ్వల్ టు ఏడీ ఈజ్వల్ టు ఎంత 11. అయితే బీసీ కనుక్కోమన్నాడా? చూడండి సేమ్ ఏం చెప్పి మీకు ఇది ఇంటూ ఇది చేయాలా, తర్వాత ఇది ఇంటూ ఇది చేయాలి, మధ్య ఈజ్వల్ అయితే. సో అందుకోసం ఇంకా ఇది ఏం రాయకూడదు, ఇంకా డైరెక్ట్ ఇది చూసుకున్నప్పుడు చూడండి అప్పుడు ఏం చేస్తావు 11 ఇంటూ 19.8 బై ఏం రాయలే 16.5 అంతే కదా. ఇది అవతలం పంపిస్తే కానీ ఇది ఇంటూ ఇది రాస్తాం, తర్వాత ఇచ్చుకుంటే ఇది ఇంటూ ఇది రాస్తాం, ఇది అవతలం పంపిస్తే ఇదే కదా కనుకోవాల్సింది, అవతలం వస్తే భయే కదా ఇది. సో మనకి ఇక్కడ పాయింట్ ఒక అంక తర్వాత పాయింట్ ఉంటుంది, ఒక తర్వాత కూడా పాయింట్ ఉంటుంది. పాయింట్ లేదనుకున్నట్టు డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు మీరు. సో చెప్పండి ఏమిటి అవుతుంది 11 కార్ల 11 50. నెక్స్ట్ 10 అయితే ఒకటండి ఏమవుతుంది 15 కార్ల 15 ఎంత మిగులుతుంది 48 అవుతుంది. సో 15 ముళ్ళ 45 ఇంకెంత మిగులుతుంది 3 మిగులుతుంది కాబట్టి పాయింట్ పెట్టుకున్నామంటే 30 అంటే 15 ఎట్లా కాబట్టి మనకి ఏమవుతుంది అది వాల్యూ 13.2 రైటా ఏమంటారు. సో ఇప్పుడు మీరు క్వశ్చన్ నెంబర్ 98 చేయగలుగుతారు, సేమ్ అట్లే ఉంటుంది చూడండి. ఒకసారి క్వశ్చన్ నెంబర్ 98 చేయగలుగుతారేమో చూడండి. క్వశ్చన్ నెంబర్ 98 రైటా. సో మనకి 98 క్వశ్చన్ ఆన్సర్ ఎంత వచ్చింది మీకు. సో నేను 99వ క్వశ్చన్ అనేది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది దగ్గర చెప్తాను నేను, ఎందుకంటే ఇది వేరే ప్రాపర్టీ వస్తుంది మనకి అక్కడ 99వ క్వశ్చన్కి నేను అక్కడ చెప్తాను. అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అని నెక్స్ట్ చాప్టర్ దాకా సబ్ టాపిక్లో చెప్తాను అదని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100 వచ్చినాడు. 100వ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఏబిసి ఈజ్ ఏ సైక్లిక్ ప్యారలలోగ్రామ్ ఓకే ద యాంగిల్ ఆఫ్ బి అనేది ఇచ్చాడు. చూడండి ఎప్పుడైనా కానీ సైక్లిక్ క్వాడ్రిలేటర్ అని కాకోకున్నట్ల ప్యారలలోగ్రామ్ ఇచ్చిందంటే ఇక నార్మల్గా ఒక చతుర్భుజంలో 4 కోణాలు మొత్తం ఎంత ఉంటుంది 360 డిగ్రీలు ఉంటుంది. సో ఇక్కడ ప్యారలలోగ్రామ్ అన్నప్పుడు ఏదైనా కానీ ఒక కోణం ఏ కోణం అని అడిగింది 90 degrees అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఎందుకు గుర్తుపెట్టుకుంటారు 90 degrees అనే క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి రైటా ఓకేనా రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చూడండి 101 చూడండి ఏమి ఇచ్చాడు క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏబిసిడి ఈజ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటర్ ఇన్ విచ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ అది ఏదేదో ఇచ్చినాడు. సో ఫస్ట్ మనకి ఇచ్చిండేది చూడండి క్వశ్చన్ జాగ్రత్త చూడండి ఏమి ఇచ్చాడు. ఇప్పుడు ఒక సైక్లిక్ క్వాడ్రిలేటర్ తీసుకోవాలి మీరు, ఏది తీసుకోవాలా ఒక సైక్లిక్ క్వాడ్రిలేటర్ తీసుకోండి. ఇది ఏ ఇది బి ఇది సి ఇది డి అని నేను అనుకుంటాను. అందులో ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు చెప్పండి యాంగిల్ ఏ. మనకి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు చెప్పండి 4x తర్వాత యాంగిల్ బి 7x డిగ్రీస్ తర్వాత 5y డిగ్రీస్ విత్ y డిగ్రీస్ కరెక్ట్ అని మీరు చెప్పింది రైట్. అయితే ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు ఫైనల్గా x:y కనుక్కోవాలన్నప్పుడు. సో ఇప్పుడు చూడండి నేను దీన్ని చూసి మళ్ళీ మనకి ఏమైనా గుర్తొస్తుండదు ఆపోజిట్ ట్రయాంగిల్స్ అనేటివి మనకి ఒక సైక్లిక్ క్వాడ్రిలేటర్ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి మనకి ఎట్లుంటాయి ఎప్పుడైనా కానీ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఏమని అర్థము ఇది ప్లస్ ఇది చేస్తే ఎంత వస్తుందనో ఇది ప్లస్ ఇది చేస్తే కూడా అంటే ఇంకోటి చూడండి ఆపోజిట్ యాంగిల్స్ సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ టు ఎంత అని చెప్తున్నారు మనకి 180 degrees. అది చెప్పాలి ఆపోజిట్ యాంగిల్స్ అది ఈక్వల్ టు కాదు సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees. అంటే ఏమని అర్థం అంటే మీకు చెప్తా చూడండి. అంటే నార్మల్గా మీరు ఎగ్జామ్ 4x తర్వాత ప్లస్ 5y అనేటివి ఏంటికి ఈక్వల్ అవుతుంది అని అర్థము 180కి రైట్. అలాగే ఇవి కూడా మనకి ఇంకోటి ఏముండదు ప్లస్ y డిగ్రీస్ ఈక్వల్ కూడా మనకి ఎందుకు ఈక్వల్ అవుతాయి సైక్లిక్ క్వాడ్రిలేటర్ అయినా సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు 180 degrees అంతేగాని ఈక్వల్ కాదు ఓకేనా. సో ఇప్పుడు ఇది 180 ఇది కూడా అంటే ఇప్పుడు ఈ రెండు ఎట్లుంటాయి మనకి ఈక్వల్ ఉన్నట్టే కదా. అంటే మనం ఏమన్నా రాయొచ్చు ఫైనల్గా అనిపిస్తే అంటే 4x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా రాయొచ్చు చూద్దాక 7x ప్లస్ y అంతేగాని ఇది ఈక్వేషన్ 1 ఇది ఈక్వేషన్ 2 ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది 5తో తీసుకొచ్చి x వాల్యూ y వాల్యూ కనుక్కోవాల్సిన అవసరం లేదు ఇలా ఎందుకంటే రెండు 180 కదా కాబట్టి ఈ రెండు ఒకదానికి ఎట్లా ఉంటాయి ఈక్వల్ ఉంటాయి. మనం కనుక్కోవాల్సింది రేషియోనే కదా లేదు x వాల్యూ y వాల్యూ కనుక్కోమంటే అది కొత్త వేరు రైట్. మనకి రేషియో కనుక్కోవాలంటారు చూడండి మనకి ఏమి ఇచ్చినప్పుడు 4x 7x 5y y ఇక్కడ తీసుకొస్తే 5y మైనస్ y అంటే అతనికి 7x మైనస్ 4x తీసేసి ఎంత అవుతుంది 4y ఈజ్ ఈక్వల్ టు 3x అంటే y బై x ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది
3/4 మనకి x/y y/x. సో x/y అంటే మనకి ఏమవుతుంది 4:3 అన్నమాట. రివర్స్లో రాశారు అంతే. y/x అంటే 3:4, xy ఇచ్చినది 4:3 రైటా. సో సింపుల్గా మన ఫస్ట్ ప్రాపర్టీ ఇంతవరకు ఫస్ట్ ప్రాపర్టీ చెప్పలేదు కదా. ఫస్ట్ ప్రాపర్టీ పైన ఈజీగా అడిగినాడు చూడండి క్వశ్చన్ ఎట్లా అడిగినాడు. సింపుల్గా సో అక్కడ ట్రిపీజియం అనే క్వశ్చన్ మనకి ఇచ్చినాడు. యాక్చువల్గా అంటే ట్రిపీజియం అనే క్వశ్చన్ అంటే ఏమని అర్థం చూడండి. నార్మల్గా ఒక ట్రిపీజియంలో ఎప్పుడైనా కానీ ఒక జత సమాంతర భుజాలు అనేవి ఉంటాయి. ఒక జత ప్యారలల్ లైన్స్ ఉంటాయి అనమాట. వన్ పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ అనేవి ఉంటాయి మనకి దేంట్లోనా ట్రిపీజియంలో. సో ఆ ట్రిపీజియం అందుకోసమే నేను చెప్పానంటే అది ట్రిపీజియం అన్న ఒకటి. ట్రిపీజియం కాకోకున్నట్లు ఏమంటాడంటే మనం అంటే రూల్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఒక జత సమాంతర భుజాలు ఉండేటట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఇది ఒకదానికోటి ఎట్లా ఉండే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబి అనుకున్నాండి. ఇట్లా నార్మల్గా రాద్దాంలే. ఇది ఏబిసిడి ఒకటి ఇట్లా నార్మల్గా రాద్దాం. ఇప్పుడు ఇట్లా రాసేగిన ఇప్పుడు ఏడి అంటే రూల్ ఏమంటే ఇక్కడ ఏడి ప్యారలల్గా ఉండాలి. దేనికి బేసిక్. ఇదే రూలు. ఏడి ప్యారలల్ టు బీసీ. వాడు దాన్ని నెక్స్ట్ క్వశ్చన్లో మీకు ఏమని ఇస్తారు అనుకుంటే ఏడి ప్యారలల్ టు బీసీ అనుకుంటే ఇజ్ ఎ ట్రెపీజియం అంటాడు. ఒక ట్రెపీజియం అంటే ఏమన్నట్టు మనకి ట్రెపీజియంలో కూడా ఒక జత సమాంతర భుజాలు ఉంటాయి కాబట్టి అర్థమైనా. సో మనకి ఇక్కడ చూసుకోండి ఇప్పుడు ఏడి అనుకేషన్ అంటే ఏమి, ఇక్కడ బీసీ అనుకేషన్ అంటే ఏమి అనుకేషన్ ఉన్నప్పుడు ఈ విధంగా ఇచ్చినప్పుడు దీంట్లో యాంగిల్స్ ఎట్లా ఉంటాయి. ఒకవేళ ఇక్కడ టీటా ఉంటే ఇక్కడ కూడా మనకి ఏముంటుంది అనుకేషన్ అంటే టీటానే ఉంటుంది. అప్పుడు ఈ రెండు టీటాలు అని తెలిసి ఇక్కడ రెండు భుజాలు ఏముంటాయి అనేది కూడా మీరు చెప్పొచ్చు ఈజీగా. ఏమైనా చెప్తే ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్లోన సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ మొత్తం ఎంత ఉంటుంది మనకి 180 degrees. అంటే ఆల్రెడీ టీటా ఉంటే ఇది ఎంత ఉన్నది చెప్పండి 180 మైనస్ టీటా అంతే కదా. 180 మైనస్ టీటా. ఒకవేళ కొన్నిసార్లు మనకి పైల్లో కనుక్కోమంటుంటాడు. సో పైల్ అంటే మనకి పై ఈజ్వల్ ఎంత అవుతుంది డిగ్రీ 180 డిగ్రీ. అంటే అప్పుడు నేను ఇక్కడ 180 మైనస్ టీటా అని రాసే బదులు డైరెక్ట్ పై మైనస్ టీటా అని రాయచ్చలేదు. అంతే కదా. ఈ రెండారు కుడితే టీటా ప్లస్ టీటా కదా పై మిగులుతుంది. పై అంటే ఎంత 180 degrees. సో మనకి అప్పుడు ఇది టీటా అయినప్పుడు ఇది కూడా ఎంత అవుతుంది మనకి పై మైనస్ టీటా అన్న ఒకటి 180 మైనస్ టీటా అన్న కూడా ఒకటే. ఇప్పుడు సో ఈ సింపుల్ ఈ రూల్ గుర్తున్నానుకో మీకు సింపుల్గా. బట్ రూల్ అంటే ఏమి మనకి ఇది ఏడి ప్యారలల్ టు బీసీ ఇన్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అని దాన్ని ఒకసారి ట్రెపీజియం అనే క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. క్వశ్చన్స్ 102 దగ్గర 103 క్వశ్చన్ అన్నారు. ఇప్పుడు చూడండి 102 క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి. ఏబిసిడి ఈజ్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ట్రెపీజియం సో సచ్ దట్ ఏడి ప్యారలల్ టు బీసీ ఇచ్చాడు కదా. ఏడి ప్యారలల్ టు బీసీ అనేది కూడా ఇచ్చాడు. అప్పుడు యాంగిల్ ఏబిసి ఇచ్చాడు ఎంత 70 degrees. అయితే బీసీడి ఏబిసి అంటే పక్కన పక్కన ఉండేటివి కదా బీసీ అనేది పక్కన పక్కన ఉండేటివి. బి ఇచ్చాడు సి అనుకోమంటాడు. సో ఈ రెండు ఎట్లుంటాయి మనకి ఈక్వల్గా ఉంటుంది. సో మనకి ఇది 70 సి కూడా ఎంత ఉంటుంది 70 ఉంటుంది. చూడండి కావాలంటే 103 క్వశ్చన్లో కూడా మనకి ఏమి ఇచ్చాడు చూడండి. ఏమి ఇచ్చాడు చెప్పండి 103 క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు రా. ఏబిసిడి ఈజ్ ఏ సైక్లిక్ ట్రెపీజియం ఇచ్చాడు. హూ సైడ్స్ ఏడి అండ్ బీసీ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. సో ప్యారలల్ టు ఈచ్ అదర్ అని క్వశ్చన్ ఇచ్చాడు. ఓకే. యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 75 అని ఇచ్చాడు. యాంగిల్ ఏబిసి అనేది ఎంతంట 75 అని క్వశ్చన్ ఇచ్చాడు. అయితే వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ బీసీడీ అనేది ఇచ్చాడు. బీసీడీ అనేది ఎంత అవుతుంది అని క్వశ్చన్ ఇచ్చాడు. సో మనకి బి ఇచ్చాడు మళ్ళీ సి కనుక్కోమంటున్నాడు. బి ఇచ్చినాడు మళ్ళీ సి కనుక్కోమంటాడు. బి ఎంత అవుతుంది సి కూడా అంతే. ఇది 75 ఇచ్చాడు. ఇది కూడా ఎంత అవుతుంది 75 అవుతుంది. ఈజీనే కదా. ఎప్పుడు ఈజీ మనకి అది తెలిసినప్పుడు ఈజీ లేకపోతే కష్టం రైటా. సో మనకి నార్మల్గా చూడండి మనము ఆల్రెడీ మెన్సురేషన్స్ చెప్పుకునేటప్పుడు ఏదైనా క్వశ్చన్ అంటే స్కేల్ అండ్ ట్రయాంగిల్ గురించి విషమబాహు త్రిభుజం గురించి మాట్లాడేటప్పుడు విషమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే ఎట్లా కనుక్కున్నాం చెప్పండి. మనం నార్మల్గా చూడండి ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఒక స్కేల్ అండ్ ట్రయాంగిల్ అనుకోండి. విషమబాహు త్రిభుజం అనుకోవచ్చు అనుకుంటే దీని యొక్క వైశాల్యం కనుక్కోవాలి. అప్పుడు నార్మల్గా మీకు సమబాహు త్రిభుజానికి వైశాల్యం ఉంటుంది కనుక్కోవాలని క్వశ్చన్ అంటే రైటా. సమద్విబాహు త్రిభుజానికి వైశాల్యం కనుక్కునే మీకు ఉంటుంది. కానీ విషమబాహు త్రిభుజం వైశాల్యం కనుక్కోవాలని క్వశ్చన్ అంటే నార్మల్గా ఏది ఒక ఎత్తు తర్వాత భూమి ఇచ్చింటే హాఫ్ ఇంటూ ఏ ఇంటూ బి అంటే భూమి ఇంటూ ఎత్తు బేస్ ఇంటూ హైట్ అని క్వశ్చన్ చెప్తాం మనం. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ నార్మల్గా. కానీ అట్లా కాకుండా ఇప్పుడు ఒక త్రిభుజం ఇచ్చుకొసి ఇది ఏ ఇది బి ఇది సి అని ముట్టి 3 భుజాలు ఇచ్చుకొసి ఒక స్కేల్ అండ్ ట్రయాంగిల్. ఇప్పుడు ఇది 3 భుజాలు ఎట్లుంటాయి మనకి వేరువేరుగా ఉన్నాయి కాబట్టి విషమబాహు త్రిభుజం. సో మనకి ఈ విధంగా మరి దీని యొక్క త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కున్నాలని క్వశ్చన్ మనం ఏం ఫార్ములా చెప్పినాం మనము రైటా. హెరాన్ సూత్రం అనేది వాడాలని క్వశ్చన్ చెప్పింది. మీకు గుర్తున్నది ఏం వాడాలని చెప్పింది హెరాన్ సూత్రం అనేది వాడాలని చెప్పింది. హెరాన్ సూత్రం అని క్వశ్చన్ మీకు ఏం చెప్పిందంటే ఎస్ ఇంటూ
ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి అని క్వశ్చన్ చెప్పాడు. బట్ ఇక్కడ వేరే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతే చెప్పండి, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఇదైతే అని చెప్పింది. సేమ్ మనకి ఇలాంటిది మనకి క్వాడ్రిలేటరల్లో కూడా అడుగుతాడు. త్రిభుజంలో మనకి ఎన్ని భుజాలు ఉన్నాయి, 3 ఉంటాయి. త్రిభుజం అంటే 3 కాబట్టి. చతుర్భుజం అంటే ఇప్పుడు మనకి ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. సో అదే మనకి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది మీకు, నాకు తెలిసి క్వశ్చన్ ఉండదన్నా లేదా నాకైతే తెలియదు, కానీ మీరు ఏదైతే కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నారు. చూడండి చూద్దాం, 104 క్వశ్చన్ ఇచ్చాడు అనుకుంటా. చూడండి 104 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడంటే, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది సైక్లిక్ క్వాడ్రిలేటరల్ హూస్ సైడ్స్ ఆర్ 5 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ అండ్ 8 సెంటీమీటర్స్ అని ఇచ్చినాడు. సో నాకు 4 సైడ్ గుర్తుండే ఏమని ఇచ్చినాడు మనకి, ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఉండదంట, రైట్, ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఉండదంట. అందులో ఒక సైడ్ వచ్చేసి 8 ఇచ్చాడు చెప్పండి, ఒకటి 5 అనుకుంటే ఇంకోటి కూడా 5 ఇచ్చాడు, ఇంకోటి ఎంత 8, ఇంకోటి 3, 2, 8 ఎంత ఇచ్చాడు. అయితే దీని యొక్క వైశాల్యం కనుక్కోండి, సైక్లిక్ క్వాడ్రిలేటరల్ యొక్క ఏరియా కనుక్కోమన్నాడు. ఇప్పుడు మరి ఎట్లా కనుక్కుంటారు, సేమ్ మనకి త్రిభుజం ఎట్లా కనుక్కుంటామో దీనికి కూడా సేమ్ అదే ఫార్ములా. సో ఇక్కడ కూడా ఫస్ట్ మనం ఏం కనుక్కున్నాం అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు కనుక్కున్నాం. లెస్ అంటే ఏమనుకుంటే 4 భుజాలు ఏ బి సి డి బై 2, రైటా. సేమ్ ఇంతకు ముందు అక్కడ మనకి హెరాన్ సూత్రం ప్రకారం వాడేటట్లు ఏం చేయాలి చెప్పండి, మనకి ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి, ఎస్ మైనస్ డి అంతే కనుక్కునేది. అర్థమవుతుండదనే సేమ్ త్రిభుజానికి మనకి మీరు బాగా గుర్తుపెట్టుకుంటే కదా, ఇది కూడా సేమ్ మనకి క్వాడ్రిలేటరల్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ కూడా అట్లా వస్తుంది అనమాట, రైటా. సో మనకి ఇక్కడ చూడండి ఏ అంటే ఏమి, అన్నిట్లు కూడికాసి బై 2 చేయాలి కదా. సో 8 + 2 ఎంత 10, ఇది 5, 5, 10. సో 20 అని కసింటే 20/2 అంటే ఎంత అవుతుంది మనకి, సో మనకి 20/2 అని కసింటే మనకి ఇది ఎంత అవుతుంది 10 అవుతుంది, రైటా. సో ఇప్పుడు చెప్పండి ఎస్ ఇంటూ అనేది కాబట్టి ఎస్ అంటే ఎంత మనకి 10. నెక్స్ట్ ఎస్ మైనస్ ఏ అంటే ఏదో దాంట్లో నుంచి ఒక్కొక్కటి తీసుకొని రావాలి ఇప్పుడు. సో 10 నుంచి 5 పోతే 5, నెక్స్ట్ 10 నుంచి 2 పోతే 8, నెక్స్ట్ 10 నుంచి 5 పోతే మళ్ళీ 5, నెక్స్ట్ 10 నుంచి 8 పోతే 2. సో మనకి వీటన్నిటికీ ఏముంటుంది మనకి రూట్ ఉండదు. చూడండి మనకి దీంట్లో 5, 5, 2 ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చేస్తుంది, బయట తీసుకోవచ్చు కదా. సో నెక్స్ట్ ఇంకా ఏముంటుంది చెప్పండి, 8 2 ఇది 16. సో 16 అంటే మనకి ఏంటి బయటకు వస్తుంది, 4 బయటకు వస్తుంది. లోపల ఎంత ఉంటుంది మనకి 10 ఉండేది, ఇంక 10 మనం ఏమైనా చేసేకి వస్తుంది కాబట్టి రూట్ 10 అయింది. సో 5 4 20 రూట్ 10. మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి, ఆప్షన్స్లో ఏమి ఇవ్వలేదు, అది మనం ఏమైనా మిస్టేక్ చేసామే, సారీ నేను ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి, ఎస్ మైనస్ బి అని చెప్పినాను కదా. ఏమేమి ఇచ్చినట్రా రూట్ ఏమి ఇచ్చినాడు, ఏమైనా మిస్టేక్, దీని ఒకవేళ ఎస్ తీసేయండి, ఎస్ తీసేస్తే మనకి ఏమొస్తుంది 10 అనేది రాదు. 10 అనేది రాస్తే మనకి ఏమొస్తుంది 5 4 20. ఇదేనా ఉండదు ఆప్షన్లోనా, 20 కూడా ఆప్షన్లో లేదా. ఆప్షన్ ఏమి ఇచ్చాడు, కీ ఏమి ఇచ్చాడు, కీలని ఏమి ఇచ్చాడు ఆన్సర్ మనకి సి ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు 2 రూట్ 10 ఇచ్చినాడా, 2 రూట్ 10 ఇచ్చినాడా. ఈ లోపు పోతే 4 4 10 40, 4 40 ఎట్లా వస్తుంది. పెట్టండి వదిలేసింది. ఇక్కడ మనకి నార్మల్గా దీంట్లో గుర్తుపెట్టుకోండి, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ సి, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి, ఎస్ మైనస్ డి అనేది ఉంటుంది ఫార్ములా. ఇది ఇంతే ఫార్ములా, 20 అయినా పెట్టుకోండి ఆన్సర్, రైటా. సో మనకి ఇక్కడ మాత్రం ఎస్ వస్తుంది మధ్యలోనా, దీంట్లో మాత్రం మనకి ఎస్ రాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎస్ పెట్టినాను కదా, ఇక్కడ ఎస్ ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రం ఎస్ ఉండదు. అది ఎంత ఇచ్చినట్టు రాదు, రూటు ఆ 20 అని రాసుకోండి, దానికి ఆన్సర్ 20 అయినా రాసుకోండి, 20 అని రాసుకోండి. ఏమైనా ఏమైనా అర్థమైనా అర్థం కాలేదా, ఏమర్థమై చెప్పు. ఇప్పుడు హెరాన్ సూత్రంలో లోపల ఎస్ ఉంటుందనే ఉండదా, ఉంటుందా, త్రిభుజ వైశాల్యంలోనే ఉంటుంది, క్వాడ్రిలేటర్ సైక్లిక్ క్వాడ్రిలేటర్లోనా ఉండదు, రైటా. 2 రూట్ 10 కాదబ్బా, 5 4 20. ఇక్కడ ఏమున్నది చెప్పు, 5 5 బయటకు వస్తుంది, 8 అంటే 16 అంటే 4 బయటకు వస్తుంది, 5 4 20. ఎస్ అనేది ఉండదు, ఇక రూట్ బయటకు వస్తుంది, 2 5 స్క్వేర్ కదా, ఇది స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది. మరి ఇక్కడ కూడా 8 అంటే 16 అంటే 4 స్క్వేర్ కదా, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే 4 కదా మిగిలేది, రైటా. రైట్, నెక్స్ట్ కాన్సెప్ట్లోకి పోదామండి. ఇక లాస్ట్ కాన్సెప్ట్ సర్కిల్స్లోనా. దీన్ని నార్మల్గా డయాగ్రామ్ గీసినప్పుడు మీరు పెద్దగా ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. నార్మల్గా చూడండి ఎట్లా చూసుకున్నారంటే,
మన కాన్సెప్ట్ ఏమి ఇప్పుడు సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే మీరేను చూపినా కానీ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అనేది ఏర్పడాల. చూడండి నార్మల్గా నేను ఏం చేసిన రీసెంట్గా ఒక కార్డు నార్మల్గా ఇట్లా గీసాం, ఇది గీసినామే లేదా, గీసినప్పుడు ఇప్పుడు మనకి సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఏర్పడాలంటే ఎక్కడ కాగా ఇక్కడ ఇట్లా టచ్ కావాలి, ఇది టచ్ కావాలే లేదా. సో నార్మల్గా ఇది కరెక్ట్ గీయలేదు నేను, కరెక్ట్ పైకి గీస్తే కరెక్ట్ నీట్గా వస్తుంది. కొంచెం మీరు పైకి గీయండి. ఇప్పుడు చూస్తే మనకి ఏం కావాలనుకుంటే సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అనేది ఏర్పడాలా. ఏర్పడిందా లేదా సైక్లిక్ క్వాడ్రిలేటరల్గా? మీరు కరెక్ట్గా గీయండి నీట్గా. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఇంత మనకి ఇది ఏం కనపడుతుంది, మనకి ఇది ఇంత ఇట్లా లోపల ఏమి ఏర్పడినట్లు మనకి సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అనేది ఏర్పడినట్లే కదా. సో మనకి ఇక్కడ బయట పోయిన ఒకటి ఏమనుకుంటారు అనుకుంటే ఒకటి ఆల్ఫా డిగ్రీస్ అనుకుంటే ఇంకోటి ఏమనుకుంటారు బీటా డిగ్రీస్ అనుకుంటే ఇక వాడు ఏం కనుక్కోమంటాడంటే లోపల ఉండేది ఇంకోటి ఉండదు కదా యాంగిల్, దీనికి ఈ రెండింటికి ఇట్లా ఆపోజిట్లో ఉండే ఇట్లా యాంగిల్ ఉంటుంది కదా, అది ఎక్స్ డిగ్రీలు అవుతుంది అనమాట. ఏమవుతుంది? ఎక్స్ డిగ్రీలు. సో మనకి ఈ విధంగా ఉన్నప్పుడు ఈ ఎక్స్ వాల్యూ కనుక్కున్నాలంటే ఎక్స్ డిగ్రీ వాల్యూ కనుక్కున్నాలంటే ఏమవుతుంది 90 - ఆల్ఫా ప్లస్ బీటా బై 2 అనేది కనుక్కున్నాను. సో ఈ విధంగా ఉంటుంది నార్మల్, అందుకోసం ఉంటుంది నార్మల్గా ఇట్లా పొడిగించామనుకోసం అనుకుంటే ఇది క్వాడ్రిలేటరల్ అనుకుంటే కింద పొడిగించామనుకోసం అంటే యాక్సిడెంట్ ఏమని అర్థం అప్పుడు ఎట్లా తీసుకోవాలంటే మీరు ఇది ఒక క్వాడ్రిలేటరల్ అనుకుంటే కింద ఈ యొక్క క్వాడ్రిలేటరల్ అనుకుంటే మీరు దీనికి ఇట్లా ఇట్లా పొడిగించుకున్నట్లు అనమాట. ఇట్లా అంటే ఇది కూడా మనకి ఇక్కడ ఏం చేసినట్లు మనకి ఇట్లా పొడిగించేట అనమాట. ఇట్లా నార్మల్గా అర్థమైనా క్వాడ్రిలేటరల్ అంటే అదే ఇదే డయాగ్రామే ఉండేది కదా. సో మనకి ఇక్కడ ఒక యాంగిల్ ఏర్పడుతుంది, ఇట్లా పొడిగించినప్పుడు ఇక్కడ కూడా ఒక యాంగిల్ ఏర్పడుతుంది. అప్పుడు ఈ రెండు యాంగిల్ ఎక్స్ అయితే ఇక్కడ వచ్చేసి ఆల్ఫా కూడా వచ్చేసి బీటా ఉంటుంది అని వచ్చినట్టు అట్లా. సో సైక్లిక్ క్వాడ్రిలేటరల్ని నువ్వు ఎక్స్టెన్షన్ చేసినావు అంతే. అక్కడ ఏం చేసినావు వాటిని ఎక్స్టెన్షన్. సో ఎక్స్టెన్షన్ చేసినప్పుడు దగ్గర వచ్చింది ఒకటి ఏమవుతుంది ఆల్ఫా అవుతుంది, ఇంకోటి బీటా అవుతుంది. ఆటోమేటిక్ లోపల ఉండే యాంగిల్ ఏమవుతుంది మనకి ఎక్స్ డిగ్రీలు అనేది అవుతుంది అనమాట. రైటా? సో మనకి ఒకసారి క్వశ్చన్ చూడండి, మీకు కనపడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏమనేది. చెప్పండి ఏమున్నది నెక్స్ట్ క్వశ్చన్? ఎన్నోది 105. చూడండి, ఇన్ ద గివెన్ ఫిగర్ కనపడుతున్నదా మీకు? ఇన్ ద గివెన్ ఫిగర్ లోపల క్వాడ్రిలేటరల్ అనేది ఉండదనే లేదా ఫస్ట్ చెక్ చేయాల్సింది. క్వాడ్రిలేటరల్ ఉన్నదే లేదా? ఇదేం త్రిభుజం అనుకుంటారు పంపితీసి దాన్ని మీరు. 4 భుజాలు ఉండాలా? ఉన్నాయి లేదా? 4 భుజాలు ఉన్నాయి లేదా? అదే నేను చెప్పేది ఫస్ట్ మీకు ఏం కావాలా సైక్లిక్ క్వాడ్రిలేటరల్ కావాలి. అది అదే ఎందుకని చూడండి ఇన్ ద గివెన్ ఫిగర్ అని ఇచ్చినాడు వాడు. సో ఇన్ ద గివెన్ ఫిగర్ అన్నప్పుడు మనకి అట్లా ఉన్నప్పుడు మనకి ఏం కావాలి సైక్లిక్ క్వాడ్రిలేటరల్ కావాలి. అయితే లేదా లోపల త్రిభుజం ఉండదు లేదా? చతుర్భుజం ఉండదు లేదా? త్రిభుజం ఉండదు, ఏముండదు చతుర్భుజం అనేది ఉండదు. కనపడుతున్నా చతుర్భుజం ఏం చతుర్భుజం చెప్పండి? అది ABCD కనపడుతున్నదే లేదా? సో అదొక చతుర్భుజం. అందులో ఇప్పుడు చూడండి వాటిని ఎక్స్టెన్షన్ చేసినారు, ఒకదాన్ని చేసినారు లేదా పాయింట్ కాడ నుంచి ఆ పాయింట్ కాడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ నుంచి ఇక్కడ రెండు. సో అట్లా ఎక్స్టెన్షన్ చేసినవి ఒక యాంగిల్ ఎంత ఇచ్చినాడు? ఒకటి ఏమి ఇచ్చినాడు మనకి బయటకి ఎక్స్టెన్షన్ చేసి ఒకటి 40 ఇచ్చినాడు. బట్ ఇంకోటి ఏమైనా ఇచ్చినాడా? ఇవ్వలేదు. నేను అదే చెప్తున్నా ఇప్పుడు బయటకి ఇప్పుడు ఒకటి ఎక్స్టెండ్ చేసినట్టు ఇట్లా ఇదే అనుకున్నాడు. ఇది ఏమి ఇచ్చినాడు వాడు 40 ఇచ్చినాడు. ఇంకోటి తెలియదు బీటనే అనుకుంటుంది. బట్ ఇక్కడ మాత్రం ఎక్స్ ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు మనకి? ఇది 59 డిగ్రీలు అనుకుంటే డైరెక్ట్ ఇప్పుడు దీన్నే కనుక్కోమంటుంటాడు వాడు. చూడండి ఫైనల్ క్వశ్చన్ ఏం కనుక్కోమన్నాడు చెప్పండి. AQ తర్వాత B కనపడుతున్నది AQB అనుకుంటుంది. నార్మల్గా ఎయిట్ ఇచ్చినాడుగా AQB అనుకుంటున్నాడు. ఇదే కనుక్కోవాలనుకుంటున్నాడు. సో సింపుల్గా నేను చెప్తుందంటే ఆ డయాగ్రామ్ తీసుకున్న వాడు ఇది ఇచ్చినాడు, ఇది కూడా ఇచ్చినాడు లోపలిది, ఇంకోటి బయటది కనుక్కోవాలంటున్నాడు. సో బయటది కనుక్కున్నాలనుకుంటున్నాడు మనకి తెలుసు కదా ఫార్ములా, తెలుసా లేదా? ఇదే తెలుసు మనకు ఫార్ములా. సో తక్కువ దండ పెడితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి 59. ఎంత వచ్చింది మనకి 59. సో ఇక్కడ చూడండి 90 - ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చినాడు. ఆల్ఫా అనేది ఎంత ఉండదురా 40 ప్లస్ బీటా బై 2 అనేది ఉండదు ఇట. రైటా? సో ఇక్కడ చూడండి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆన్సర్ చెప్పండి ఎంత అవుతుంది చెప్పండి. చెప్పండి దీన్ని యూత్లకు పంపిస్తారా లేదంటే దాన్ని యూత్లకు తీసుకొని వస్తారా? దీన్ని యూత్లకు తీసుకొని వచ్చి 59 అవతలకు పంపించండి. సో ఇది యూత్లకు తీసుకొని వస్తే ఏమైతే చెప్పండి బై 2 కదా ఇట. సో 40 ప్లస్ బీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు 90 - 59 అంతే కదా. సో 90 - 59 తీసేసి మనకి ఎంత మిగులుతుంది 31. రైటా? సో 38 × 2 చేసి మనకి ఏమవుతుంది 2 × 1 2 2 × 6. సో ఇక్కడ మనకి ఏముంటుంది 40 ప్లస్ బీటా. సో బీటా ఈజ్ ఈక్వల్ మనకి ఏమవుతుంది చెప్పండి, అందులో పంపిస్తే ఏమవుతుంది చెప్పండి. 62 నుంచి 40 పోతే ఎంత 22. సో మనకి ఆప్షన్స్లో మనకి ఆన్సర్లు ఏమి ఇచ్చాడు ఉందే లేదు 22. సో మనకి ఈజీగా ఆన్సర్ అనేది చెప్పొచ్చు.
రైట్, చూడండి నెక్స్ట్ 106 క్వశ్చన్ నెంబర్ 106. టక్కన ఆన్సర్ చెప్పండి చూద్దామండి. ఇప్పుడు మీరు ఒక డయాగ్రామ్ ఇచ్చినాడు మీకు అక్కడ పక్కన, గిన్ ద ఫిగర్ బిలో వాట్ ఈజ్ యాంగిల్ సిబిఏ అని ఇచ్చినాడు నార్మల్గా. సిబిఏ అనేది కనుక్కోవాలని అంటున్నాడు. సో మనకి ఏమి ఇచ్చాడు ఒకటి చెప్పండి. లోపల 45 ఇచ్చినాడా, ఒకటి ఇచ్చాడా లేదా? ఇంకోటి మనకి ఎంత ఇచ్చాడు? 75 కూడా ఇచ్చాడు. ఓకే, మీకు సపరేట్ ఇచ్చినాడు కదా, మనకి 75 ఇటు సైడ్ ఇచ్చినాడు. ఓకే, నేను డయాగ్రామ్ వేస్తాను పొద్దున్న, బొమ్మ వేసుకొచ్చి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇది రాసుకున్నాడు ఇది. రైట్, చూడండి నెక్స్ట్ 106 క్వశ్చన్ నెంబర్. మీకు ఈ విధంగా డయాగ్రామ్ ఉంటుంది. సో మనకి ఏం కనుక్కోమన్నాడు దాంట్లోన? బీటా ఎంత ఉన్నదో కనుక్కోవాలనుకోసం అంటున్నాడు. సో నార్మల్గా చూడండి, మనకి ఫార్ములా ఏముంటుంది చెప్పండి. ఎక్స్ ఈక్వల్ ఏముంటుంది? 90 మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2. ఇది మనకి అంటే దీంట్లో చూడండి, బీటా కనుక్కున్నాలంటే ఏమైనా రెండు తెలిసిండాలి. ఆల్ఫా అన్న బీటా అనేది తెలిసిండాలా, ఆల్ఫా అన్న ఎక్స్ తెలిసిండాలి. ఆల్ఫా వల్లే ఇచ్చినాడు 30 ఇచ్చినాడు. ఇప్పుడు బీటా కనుక్కున్నాలంటే ఖచ్చితంగా మనకి ఏం వాల్యూ తెలియాలా? ఎక్స్ వాల్యూ తెలియాలి. సో ఎక్స్ వాల్యూ తెలియనప్పుడు చూడండి, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది దీంట్లోనగా దీంతో బ్లూ ప్లేట్తో రాస్తుందండి, బయట రాస్తుంది చూడండి. ఏం లెక్క కనపడుతుంది మీకు? ఇది ఒక ట్రయాంగిల్ లెక్క కనపడుతుందా? ఇప్పుడు ఇది కొంచెం ఇది ఎక్స్టెన్షన్ చేస్తాను అంటే ఇది ఏమవుతుంది? ఎక్స్టీరియర్ యాంగిల్. ఒక ట్రయాంగిల్లోన ఎక్స్టీరియర్ ట్రయాంగిల్ మీకు ఇది మీకు ఎట్లా కనిపిస్తుంది అంటే ఇది ఈ విధంగా అనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది? ఒక ట్రయాంగిల్లోన ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఎంత ఇచ్చినాడు మనకి? అక్కడ 75 ఇచ్చినాడు. ఆల్రెడీ లోపల ఒకటి ఇంటీరియర్ యాంగిల్ 30 ఉండదంట. ఎప్పుడైనా ఒక త్రిభుజంలోన ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఎట్లుంటుంది? ద ఆపోజిట్ యాంగిల్స్ ఏవైతే ఉంటుందో సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. అప్పుడు మొత్తం 75 ఉండాలా. ఇది 30 అంటే ఆల్రెడీ ఇది ఎంత వస్తుంది? ఇదా 45 వస్తుంది. అంటే మనకి ఇక్కడ చూడండి, ఈ యాంగిల్ మనకి ఎంత వస్తుంది? మనకి 45. రైటా? మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకుని చెప్పడం. కానీ ఇప్పుడు ఒక లైన్ ఇట్లా ఉండదరా, ఇప్పుడు ఓవరాల్గా ఎంత యాంగిల్ వస్తుంది చెప్పండి? 180 డిగ్రీస్ వస్తుంది కదా. మరి ఇక్కడ మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేసినగా ఇది ఇంత ఒక లైన్, ఇది ఏమిది ఇంత ఒక లైన్. అప్పుడు ఇది ఇంత యాంగిల్ ఎంత ఉంటుంది చెప్పండి? 180 డిగ్రీస్ ఉంటుంది. ఆల్రెడీ ఇది 45 డిగ్రీస్ అని చెప్తే ఇది ఎంత ఉంటుంది చెప్పండి? ఎంత ఉంటుంది? 135 డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఏం చెప్తే ఒక క్వార్టర్లీటర్, ఇది ఎంత మనకు లోపల కనపడేది? ఒక ఏమవుతుంది? ఒకటి క్వార్టర్లీటర్లే కదా, సైక్లిక్ క్వార్టర్లీటర్. సమ్ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి మొత్తం ఎంత ఉంటుంది? 180 డిగ్రీలకి ఈక్వల్ ఉంటుంది. సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇది మళ్ళీ ఇది 135 అయితే ఇది ఎంత అవుతుంది? 45 అవుతుంది. చూడండి, ట్రయాంగిల్ వచ్చింది, లైన్స్ అండ్ కోన్స్ అని మీకు లైన్స్ అండ్ యాంగిల్స్ అని దాంట్లోనే. సో ఇది సమ్ ఆఫ్ ది 180 డిగ్రీస్ అనేది మీకు తెలవాలా. అప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ రూల్ తెలిసి మనకి ఏమవుతుంది? ఎక్స్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనకి ఇంకా ఏం వాల్యూ కనుక్కున్నాను? ఇప్పుడు బీటా వాల్యూ కనుక్కున్నారంటే మనకి ఫార్ములా అప్లై చేయాలి. చూడండి, అప్పుడు మనకి అప్లై చేయండి. ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చింది? 45. సో మనకి ఇక్కడ చూడండి 45 ఈక్వల్ టు 90 మైనస్ ఆల్ఫా ఇచ్చినారు కదా, ఎంత? 30 ప్లస్ బీటా బై 2 అనేది. సో మనకి ఇది ఉదయం తీసుకొని దాన్ని అవతలం పంపించి తీసేస్తాను. అంటే 30 ప్లస్ బీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు 90 నుంచి 45 పోతే ఎంత? 45. సో 45 ఏంట్లా 90 కదా. సో 90 నుంచి 30 పోతే ఎంత? సో మనకి బీటా ఈజ్ ఈక్వల్ ఎంత? మనకి 60 డిగ్రీలు అనమాట. బీటా ఈజ్ ఈక్వల్ ఎంత? 60 డిగ్రీలు. సో కొంచెము ఆ డయాగ్రామ్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్, చూడండి మనకి ఏమి ఇచ్చినాడంటే x/3a, y/4a, z/5a అని ఇచ్చినాడు. సో మీకు యాక్చువల్ అంటే రేషియో ప్రపోర్షన్స్ ప్రకారము ఒకటి చెప్తే చూడండిగా, ఆల్రెడీ మీకు చెప్పినాను. a/3 ఈజ్ ఈక్వల్ టు b/5 ఈజ్ ఈక్వల్ టు c/7 అనేసి తగిన వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది a:b:c ఏమైతే చెప్పండి? డైరెక్ట్ ఇది అవుతుంది అంటారు 3:5:7 అవుతుంది బై అన్నప్పుడు. ఈ రూల్ తెలాలి మీకు. చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతుంటాడు a/something, b/something, c/a:b:c కావాలంటే ఏమైతే డైరెక్ట్ ఇవే అవుతుంది అనమాట. మీకు రేషియో ప్రపోర్షన్స్లో చెప్పినాను ఆల్రెడీ. రైటా? సో ఇప్పుడు సేమ్ అదే ప్రకారం మనకి దీంట్లో సర్కిల్స్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఏమి ఇచ్చాడంటే x/3a, y/4a, z/5 అని ఇచ్చాడంటే అంటే x ఈక్వల్ ఏమని అర్థం? ఇప్పుడు సింపుల్గా ఇక్కడ 3a అని అర్థం, y ఈక్వల్ ఏమని అర్థము? 4a అని అర్థం, z ఈక్వల్ ఏమని అర్థము? 5a అని అర్థం. బట్ ఇక్కడ చూడండి యాంగిల్ DCQ అని ఇచ్చినాడు. యాంగిల్ DCQ అంటే యాడ్ వస్తుంది చెప్పండి?
సి తర్వాత క్యూ యాడ్ ఇచ్చినట్రా ఈడ డిసిక్యూ అంటే మనకి డిసిక్యూ అంటే సి ఇచ్చినట్టు మనకి ఇక్కడ సి అనేది ఎంత అంటే మనకి ఓవరాల్గా ఎక్స్ అంటే మనకి ఏమని అర్థము 3a రైట్. సో నెక్స్ట్ ఏమి ఇచ్చినట్టు చెప్పండి మనకి ఇంకా యాంగిల్ బీపీసీ అని ఇచ్చినాడు. సో ఇక్కడ బి ఉండదు, పి ఉండదు, సి ఉండదు రైట్. బీపీసీ ఈజ్వల్ ఎంతంట అంటే వై అంటే మనకి ఏమి ఇచ్చినట్టు చెప్పండి బీపీసీనే కదా, బీపీసీ అంటే వై అంటే 4a కదా 4a. తర్వాత ఇంకా ఏమి ఇచ్చినాడు ఇంకోటి డిక్యూసీ ఇచ్చినాడు. చూడండి మనకి ఏమి ఇచ్చినాడు డి అనేది అంటే డి తర్వాత క్యూ డిక్యూసి అంటే మనకి ఇది ఇచ్చినట్లు ఎంత ఇది 5a ఇచ్చినాడు. అయితే మనకు ఫైనల్గా ఏం కనుక్కోవాలంటున్నాడు రా ఏం కనుక్కోవాలంటున్నాడు XYZ అనేది కనుక్కోవాలంటున్నాడు. XYZ అంటే ఇదే ఎక్స్ అనికేషన్ అంటే ఇది, వై అంటే ఇది, జెడ్ అంటే ఇది కనుక్కో అంటే ఇవన్నీ రావాలంటే మనకి ఏం వాల్యూ కనుక్కోవాలి ఇప్పుడు ఫైనల్గా ఏ వాల్యూ కనుక్కోవాలి. ఏ వాల్యూ కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది. ఒకసారి ఆప్షన్స్లో మనం ఏం చేస్తారంటే కొంచెం XY ఫస్ట్ 3తో పోలా, వై అనేది అంటే రెండోది ఆప్షన్ బి, రెండోది అంటే 4తో పోలా, 5తో పోలా అన్ని వెయిట్ ఉండేనే ఏమన్నా డిఫరెంట్గా ఏమైనా ఉండేది చూడండి. ఒకసారి ఏమైనా అంటే ఒకసారి ఆప్షన్ 3 కూడా ఆలోచించుకేసి అయినా నీకు ప్రొసీజర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను, ఏం టెన్షన్ పడద్దండి. ప్రొసీజర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. చెప్పండి ఏం అన్నీ పోతాయా అన్నీ పోయి ప్రతి ఆప్షన్లో పోతాయా సర్లే అన్ని ఆప్షన్తో పోతున్నప్పుడు ప్రొసీజర్ చేద్దాం ఏముంటుంది. సో మనకు చూడండి ఏమి ఇచ్చినట్టు చెప్పండి రా మీకు ఏమైనా అనిపిస్తుంటుంది ఏమైనా అనిపిస్తుంటుందే మనకి ఏ వాల్యూ కనుక్కున్నాను మీరు ఎట్లనే కనుక్కోండి ఏ వాల్యూ. నేను 106 క్వశ్చన్ మీకు నీట్గా ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది కదా 106ది 106 అర్థమైతే 107ది కూడా అర్థం కావాలి. సో సేమ్ దాని ప్రకారం మేము చేస్తాం. సో ఎట్లాంటి చూడండి ఇది ఒక ట్రయాంగిల్, సేమ్ ఇది ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది మీకు. సో ఈ ట్రయాంగిల్లోన ఇంతకుముందు ఏమి ఇచ్చిందంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చిండు వాడు, అప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ అనుకుని ఇంటీరియర్ యాంగిల్ ఇది కనుక్కోగలిగినావు నువ్వు, అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏమంటాను కృష్ణ అంటే ఈ రెండాట్లో పూర్తి ఎగ్నీట్ ఎంత వస్తుంది చెప్పండి. అదే 3a + 5a అంటే ఇది ఎంత అవుతుంది మనకి ఇక్కడ, ఎందుకంటే ఒక ట్రయాంగిల్లోన సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్సే కదా. అంటే కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ అనుకుంటే మనకి ఏమవుతుంది అరే యాడ్ చేసి అనేది చూపిస్తుందే లేదా. సో ఇంకా మనం నెక్స్ట్ ఇంకా ఏం చేసి ఇంకా జాగ్రత్తగా ఆలోచించండి ఇంకా ఏమన్నా వస్తుంది మనకి వాల్యూ కనుక్కోవడానికి. ఆపోజిట్ యాంగిల్స్ 180 ఓకే, బట్ ఇది ఆపోజిట్ యాంగిల్ మనకి ఎంత తెలియదు కదా మనకి. ఏది బి అనేది ఇప్పుడు యాంగిల్ బి అనేది ఎంత మనకి ఇక్కడ యాంగిల్ బి అనేది కరెక్ట్గా మన డయాగ్రామ్ తీసుకుంటే సో మనకి ఇదైతే 8a వస్తుంది. ఇది మనకి తెలియదు నార్మల్గా ఇదైతే ఎక్స్ అనుకుంటాం మనం ఇక్కడ, అంటే దాని ప్రకారం దీని ప్రకారం ఎక్స్ అనేది కాదు. ఇప్పుడు ఏ యాంగిల్ ఉంటుంది అనకసి అనుకున్నాండి ఆడిద్దంతా ఏమైతే అవసరం లేదు. ఇక్కడ మనకి ఇది ఒకటే తెలిస్తే ఆన్సర్ వస్తుంది కదా. బి యాంగిల్ కనుక్కోవడానికి ఏమైనా ట్రై చేయండి చూద్దాం ఏమొస్తుంది మనకి. ఇది ఓవరాల్గా ఇట్లా తీసుకుంటే 180 వస్తుంది. ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ ఇది వస్తుంది కదా, ఇది వచ్చి చూడండి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది 3a ఉంది కదా, ఇది ఎంత ఉంటుంది చెప్పండి. ఇంకా ఓవరాల్గా ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకోండి, ఇది మనకు తెలియదు కదా, అది x + 3a = మనకి ఎంత ఉండాలంటే 180 degrees ఉండాలి. అప్పుడు ఇది ఇంత ఏం రాస్తాం అనుకోవచ్చు అంటే మనము 180 - 3a అనేది రాయొచ్చు కదా, ఇది ఇంత అంతే కదా 180 - 3 అని రాయొచ్చు ఇది ఇంత మనకి. సో ఓవరాల్గా అప్పుడు ఏమవుతుందంటే 180 అవుతుంది. సో సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఎంత ఉండాలి మనకి ఎప్పుడైనా కానీ ఇది 180 ఉండాలి. సో ఇప్పుడు ఇది 180 - 3a ఉండదు అంటే ఇది ఎంత అవుతుంది 3aనే కదా ఇది, అంతే కదా. సమ్ ఆఫ్ ది మనకి ఏమవుతుంది మనకి 3a అవుతుంది. బట్ దీని నుంచి మనకి ఏమైనా ప్రయోజనం వస్తుంది అంటే ఏమి రాదు.
చూడండి ఒకసారి ఆలోచించండి, ఏం రావట్లేదు ఇది. రైట్. సో మనము కరెక్టే చేసినాం ఇక్కడ. సో మనకి ఇది ఇంటీరియర్ సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ వచ్చేసి 80 కదా. సో ఇక్కడ ఇది 80 అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఇది 3A ఉంటాయి కానీ ఇది కూడా ఏమైతే 180 మైనస్ 3A. సో సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ 180 ఉండాలి కాబట్టి ఇది 180 మైనస్ 3 అంటే ఇది ఏమి ఉండాలా 3A ఉండాలా. సో అప్పుడు నార్మల్గా మనకి ఏమి 3A ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది అప్పుడు 90 మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2. ఆల్ఫా ప్లస్ బీటా అంటే 4A ప్లస్ 5A అంటే 9A. 9A బై 2 అని వస్తే మనకి ఏమవుతుంది 4.5 ఏ అనేది అవుతుంది. సో 4.5 మైనస్ ఇతరం తీసుకునే ప్లస్ఏ కదా ఇది. అప్పుడు ఏమవుతుంది మనకి 3 ప్లస్ 4 అయితే 7.5 మైనస్ ఈజ్వల్ టు ఇతరం కోసం ఏమవుతుంది ప్లస్ కదా. సో ప్లస్ 7.5 ఏ ఈజ్వల్ టు 90. అప్పుడు ఏ ఈజ్వల్ టు ఏమవుతుంది అంటే 90 బై 7.5 కాబట్టి పాయింట్ పోవాలంటే ఏం చేయాలా పాయింట్ 0 పెట్టుకుంటాం. సో 15 5 75 15 6 9 సో 5 అట్లా 5 70 అంటే మనకి ఏ ఈజ్వల్ ఎంత వచ్చింది 12 వచ్చింది. బట్ మనకి XY వాల్యూ కావాలి కాబట్టి ఏమైతే 12 మూల సో 12 4 సో 12 5 60 అనమాట. సో మనకి వాల్యూస్ అనేటివి వచ్చేసినాయి. సో కొంచెం మనకి ఇక్కడ ఇది వచ్చింది కదా డైరెక్ట్ ఫార్ములాని అప్లై చేసేసేయండి. డైరెక్ట్ ఇక్కడ ఏమన్నా వచ్చింటే కూడా మనకి ఇక్కడ కూడా డైరెక్ట్ కూడా కనుక్కోవచ్చు. అంటే మనకి ఆ యాంగిలింగ్ అవసరం లేదు కదా, ఆలోచన రాలేదు మనకి, డైరెక్ట్ ఫార్ములా డిస్కస్ చేసేటండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 107 108 108 లాస్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అని ఇచ్చినాడు. ఏమి ఇచ్చాడు ఫస్ట్ సింపుల్గా ద సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఆల్వేస్ 180 అని ఇచ్చింది. ఎట్లుంటుంది 180 డిగ్రీస్ చెప్పండి. మొత్తం మనకి ఎప్పుడైనా క్వాడ్రిలేటరల్ ఉండాల్సింది ఎంత 360 కాబట్టి 180 ఇచ్చాడు కాబట్టి తప్పది ఫస్ట్ది. తర్వాత ఒకసారి రెండవది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, అందులో మూడవది కూడా ఇచ్చిపెట్టండి. ఒకసారి నాలుగోది చూడండి ఎందుకంటే ఫస్ట్ది నాలుగోది ఈజీగా ఇచ్చినాడు మనకి. ద యాంగిల్స్ subtended by the arc in the same segment of the circle are in the ratio of the 2:1 అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే మీకు అర్థం కాలేదు నేను చెప్తుంది డయాగ్రామ్లోన. ఒక ఆర్క్ అనుకసి అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నాను నేను ఏమంటాను అంటే ఇది ఒక కార్డ్ నార్మల్ అనిపిస్తుంది. దీంట్లో ఏమంటే సేమ్ సెగ్మెంట్ ఆఫ్ ద ఆర్క్లో తీసుకున్నట్టు ఒక 2 యాంగిల్స్ తీసుకున్నారంటే ఇట్లా ఏదైనా ఒక 2 యాంగిల్స్ తీసుకున్నాండి అవి ఇట్లా 2:1 రేషియోలో ఉంటాయని అడుగుతున్నాడు. మీకు ఏమని చెప్తే ఒక ఇక్కడ ఏ యాంగిల్ ఏదైనా తీసుకున్నాండి ఎట్లుంటుంది టీటా ఉంటే ఇటు కూడా ఇక్కడ కూడా టీటానే ఉంటుంది. అంటే అప్పుడు ఏ రేషియోలో ఉంటుంది మనకి చెప్పడం కానీ 1:1 రేషియో ఉండాలి, 2:1 రేషియో అయితే ఉండదు. కాబట్టి నాలుగోది కూడా ఏమవుతుంది మనకి తప్ప అంటే చెప్పినాం మనకి ఈ రూల్ కూడా చెప్పినాం. నెక్స్ట్ చూడండి మనకి ఇప్పుడు తప్ప ఒకటి కరెక్ట్ ఉండాలి ఇంకోటి తప్పు ఉండాలి. దాని రెండోది మూడోది చూడాలి, దాంట్లో ఒకటి తప్పు ఒకటి రైట్ ఉంటుంది. ఒకసారి మూడోది చూడండి ఏమి ఇచ్చినాడు అనేది అంటే 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ 2 టచ్ కావాలంట. చూడండి టచ్ ఈచ్ అదర్ అది ఎక్స్టర్నల్ అనలేడు ఇంటర్నల్ అనలేడు ఏమన్నాడు 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ అన్నాడు. అయితే తర్వాత ఏమన్నాడు చెప్పండి ద పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ లైస్ ఆన్ ది లైన్ జాయినింగ్ దిస్ 2 సెంటర్స్ని జాయినింగ్ చేయాలి. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టచ్ అయ్యంటే ఇట్లా తీసుకొచ్చి మీరు 2 రకాలుగా అర్థమైంది కదా. ఈ పాయింట్ దగ్గర టచ్ అయ్యారు, ఇదైతే ఈ పాయింట్ దగ్గర టచ్ అయ్యారు. దీనికి ఏమంటారు 2 ఇడే ఉంటాయి మనకి సర్కిల్ సెంటర్స్ ఏడు ఉంటాయి ఇడే ఉంటాయి. అప్పుడు ఈ 3 పాయింట్ నుంచి ఒక లైన్ గీస్తే పోతుంది లేదా, ఈ 3 పాయింట్ నుంచి ఒక లైన్ గీస్తే పోతుంది లేదా పోతుంది. అట్లా పోతుందనే లేదని అంటే పోతుందని కలిసి చెప్తున్నాడు వాడు. కరెక్ట్ ఏమవుతుంది అది కరెక్ట్ అది అర్థం చేసుకున్నాను మనం కరెక్ట్గా రైటా. ఇప్పుడు బీ చూడండి ఏమి ఇచ్చినాడు అనేది అది తప్పు అనేది ఏంటి తప్పు అనేది చెప్పండి. ఏమి ఇచ్చాడు చూడండి ఇది ఈక్వల్ కార్డ్ ఇచ్చాడు చూడండి గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నాడు ఈక్వల్ కార్డ్ ఇచ్చినాడు. తర్వాత ఈక్వల్ డిస్టెన్స్ అంటే ఈక్వి డిస్టెంట్ అని ఇచ్చాడు కదా. ఈక్వి డిస్టెంట్ అంటే ఈక్వల్ డిస్టెన్స్, ఈక్వల్ కార్డు ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఒక కార్డు ఉన్నదంట, అది ఈక్వల్ కార్డ్ అంట, ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయంట. ఎక్కడ నుంచి ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుంచి. బట్ నాట్ ఆల్వేస్ సబ్స్టెంట్ ఈక్వల్ యాంగిల్ అట్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అని ఇచ్చాడు. బట్ ఆల్వేస్ సబ్స్టెంట్ ఈక్వల్ యాంగిల్ ఆల్వేస్ నాట్ ఆల్వేస్ అంటున్నాడు. అంటే ఆల్వేస్ ఈక్వల్ కాదనుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక సర్కిల్లోన సెంటర్ నుంచి
ఒక ఈక్వల్ కార్డు తీసుకొని ఈక్వల్ డిస్టెన్స్లో సేమ్ అంటే ఇప్పుడు పైనకి ఎంత తీసుకుంటామో కిందికి కూడా తీసుకుంటామంటే నువ్వు ఏ దృష్టిలో చూసుకున్నా కానీ యాంగిల్ తీసుకున్నా కానీ డిస్టెన్స్ తీసుకున్నా కానీ ఏదైనా కానీ ఎట్లా ఉంటుంది అంటే ఆల్వేస్ ఈక్వల్గానే ఉంటుంది. వాడి చెప్తున్నది ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుందంటే ఈక్వల్ కార్డు ఉంటుంది అన్నప్పుడు యాంగిల్ కూడా ఎట్లా ఉండాలా ఈక్వల్గానే ఉండాలి. కానీ వాడు ఈక్వల్గా ఉండదు అని కష్టం అంటున్నాడు. ఆడ ఈక్వల్గా ఉండదంటే ఏమవుతుంది అది తప్పు అవుతుంది అనమాట. అందుకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ స్టేట్మెంట్ అని అన్నప్పుడు ఫస్ట్ 4 చదవండి. దాంట్లో యాదైతే ఈజీగా ఉంటుందో ఎలిమినేట్ చేసి ఈజీగా ఎలిమినేట్ చేయండి. ఫస్ట్ ఇప్పుడు ఈజీగా ఉండదు చూసాను ప్రకారం గుర్తుపెడతాం ఎలిమినేట్ చేయొచ్చు. 4వది కూడా ఈజీగా ఉండదు గుర్తుపెట్టాం. సో మిగిలిన 2 అంటే యాదో ఒకటి అర్థమైనా చాలు నీకు. ఇట్లా ఉంటాయి మనకి కాన్సెప్ట్. అందుకని కాన్సెప్ట్ బాగా చదివితే చాలు.